మనందరి జీవితంలో కొన్నిసార్లు అలా జరుగుతుంది. రోజూ చేసే పనుల్లో మునిగిపోయి హఠాత్తుగా అద్దం ముందు నిలబడినప్పుడు మనల్ని మనం చూసుకుని అసలు నేనెవరు అని మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. ఈరోజు మనం చర్చిస్తున్న మూలాలోని ప్రధాన పాత్ర అన్విక. సరిగ్గా అలాంటి ఒక క్షణంలోనే ఉంది. ఆమె తన ప్రతిబింబాన్ని చూస్తూ నేను పోషిస్తున్న ఈ పాత్రలన్నింటి మధ్య అసలైన నేనెక్కడున్నాను అని తనను తాను ప్రశ్నించుకుంటోంది. ఈ రోజు మనం ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఐడెంటిటీ వితిన్ ఫార్మ్ అనే రచనను కేంద్రంగా తీసుకుని ఈ చాలా సున్నితమైన ఇంకా చాలా లోతైన అంశాన్ని విశ్లేషిద్దాం. అవును, అన్విక కథ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. దాని ద్వారా మనం మన సామాజిక పాత్రలకి, మన నిజ స్వరూపానికి మధ్య జరిగే ఆ సంఘర్షణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం మొదట్లోనే ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. చెప్పండి. ఇది జీవితాన్ని మార్చేసే పెద్ద పెద్ద సంఘటనల గురించిన కథ కాదు. అంటే ఉద్యోగం పోవడం, బంధం విడిపోవడం అలాంటివి కాదు. రైట్. చాలా ప్రశాంతంగా స్థిరంగా సాగిపోతున్న జీవితంలో లోపల చాలా నిశ్శబ్దంగా మొదలయ్యే ఒక అంతర్మదనం ఇది. అంటే బయటకు అంత బానే ఉన్నప్పుడు లోపల ఏదో సరిగ్గా లేదనే భావన కలగడం గురించి. ఖచ్చితంగా. ఈరోజు మన విశ్లేషణలో ఆ భావన ఎందుకు మొదలవుతుంది, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో కొంచెం లోతుగా చూద్దాం. అయితే అన్విక ఆ అద్దం ముందు నిలబడి ఆ ప్రశ్న వేసుకునే పరిస్థితికి ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్దాం. ఆ క్షణానికి ముందు ఆమె జీవితం ఎలా ఉండేది? మూలాల్లో చెప్పినట్టు ఆమె జీవితం చాలా పద్ధతిగా, స్థిరంగా ఉంది. అదే ఆఫీసు, అవే బాధ్యతలు, రోజూ కలిసే అవే మనుషులు. ఎలాంటి ఒడిదొడుకులు లేవు. అవును. ఒక రకంగా చెప్పాలంటే అది చెడ్డ జీవితం కాదు కదా, చాలా సౌకర్యవంతమైన జీవితం. ఖచ్చితంగా. నిజానికి మన మెదడు అలాంటి స్థిరత్వాన్ని, సౌకర్యాన్ని కోరుకుంటుంది. దీన్నే సైకాలజీలో ఆటోమేటిసిటీ లేదా యాంత్రిక ప్రవర్తన అంటారు. యాంత్రిక ప్రవర్తన. అవును. మనం రోజూ చేసే పనుల కోసం, మనం పోషించే పాత్రల కోసం మనకు తెలియకుండానే కొన్ని స్క్రిప్ట్స్ తయారు చేసుకుంటాం. మంచి ఉద్యోగి ఎలా ఉండాలి, బాధ్యతగల కూతురు ఎలా ప్రవర్తించాలి, మంచి స్నేహితుడు ఏం చేయాలి, ఇలా ప్రతిదాయికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఇది మన మెదడు శక్తిని ఆదా చేస్తుంది కదా, ప్రతి చిన్న విషయానికి ఆలోచించాల్సిన పని తప్పుతుంది. ఎగ్జాక్ట్లీ. అన్విక ఆ స్క్రిప్ట్స్ను పరిపూర్ణంగా నేర్చుకుంది. అంటే సమస్య ఆ స్క్రిప్ట్స్తో కాదు, ఆ స్క్రిప్ట్స్ తను రాసుకున్నవే అని మర్చిపోవడంలో ఉందా, లేక ఆ స్క్రిప్ట్ నుంచి బయటకు వచ్చి అప్పుడప్పుడు సొంతంగా డైలాగ్స్ చెప్పడం మానేయడంలో ఉంది. రెండూది ఇంకా సరైన పోలిక. ఆ స్క్రిప్ట్స్ ఉపయోగపడతాయి, కానీ మనం వాటికి బానిసలం కాకూడదు. ఓకే. అన్విక విషయంలో ఆ స్క్రిప్ట్ ఎంతగా ఆమెలో కలిసిపోయిందంటే ఆ మాటలు తనవా లేక ఆ పాత్రవా అనే తేడా ఆమెకే తెలియకుండా పోయింది. అందుకే ఆఫీస్ మీటింగ్లో మొదటిసారి ఆ అనుమానం మొదలైంది. తను మాట్లాడుతుంటే ఎవరో మాట్లాడుతున్నట్టు, తను కేవలం వింటున్నట్టు అనిపించింది. దీన్నే డీఆటోమేటైజేషన్ అంటారు. అంటే మనం యాంత్రికంగా చేస్తున్న పని మధ్యలో హఠాత్తుగా స్పృహలోకి రావడం అన్నమాట. ఆ యాంత్రికతలో ఒక చిన్న పగులు రావడం. ఇది వింటుంటేనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మన సొంత శరీరంలో, మన జీవితంలో మనం ప్రయాణికులుగా మారిపోయామనే భావన కలగడం చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురవుతుందేమో కదా. చాలా సహజం. ముఖ్యంగా ఆఫీసులో ఇప్పుడు నేను మాట్లాడింది నిజంగా నా అభిప్రాయమా, లేక ఒక మేనేజర్గా నేను మాట్లాడాల్సిన మాట కాబట్టి మాట్లాడానా అనిపిస్తుంది. అవును, వర్క్ వర్జన్ ఆఫ్ మీ మాట్లాడినట్టు. కరెక్ట్. మనందరిలో ఒక పర్ఫార్మింగ్ సెల్ఫ్ అంటే ప్రదర్శించే స్వరూపం, ఒక అబ్జర్వింగ్ సెల్ఫ్ అంటే గమనించే స్వరూపం ఉంటాయి. చాలాసార్లు ఆ ప్రదర్శించే స్వరూపమే ముందుంటుంది. కాని అన్వికా విషయంలో ఏం జరిగిందంటే ఆమె ఆ వింత అనుభూతిని పక్కన పెట్టేలేదు. ఏదోలే అని వదిలేకుండా దాన్ని పట్టుకుంది. అది ఏంటి అని పరిశోధించడం మొదలుపెట్టింది. అక్కడే అసలు మార్పు మొదలైంది. అవును, అక్కడే. ఆ పరిశోధనే ఆమెను అద్దం ముందు నిలబెట్టింది. ఆ దృశ్యం గురించి మూలాల్లో చాలా బాగా వర్ణించారు. నిజమే. ఆమెలో నిరాశ లేదు, కోపం లేదు, అలసట లేదు. కేవలం ఒక నిశ్శబ్దమైన, లోతైన ప్రశ్న. ఆమె తన జీవితాన్ని తిరస్కరించట్లేదు, ఆ జీవితంలో తన స్థానమేమిటి అని ప్రశ్నించుకుంటోంది. అవును. ఇక్కడే ఈ కథనం కొన్ని తాత్వికమైన ఆలోచనలకు దారితీస్తుంది. ఉనికివాద అంటే ఎగ్జిస్టెన్షియలిజం తత్వవేత్తలు చెప్పే బ్యాడ్ ఫెయిత్ అనే భావనకు ఇది దగ్గరగా ఉంటుంది. బ్యాడ్ ఫెయిత్. బ్యాడ్ ఫెయిత్ అంటే మనకు సమాజం ఇచ్చిన పాత్రలనే మన పూర్తి అస్తిత్వంగా గుడ్డిగా అంగీకరించేయడం. మనం చేసే ఉద్యోగమే మనం,
మన కుటుంబ బంధాలే మరం అని భ్రమపడటమన్నమాట. ఓకే. అన్విక ఆ బ్యాడ్ ఫేత్ నుండి బయటపడి ప్రామాణికత అంటే ఆథెంటిసిటీ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. నేను ఎవరు అనే ప్రశ్న ఆ ప్రయాణానికి మొదటి అడుగు. అది కొంచెం భయపెట్టే ప్రశ్న కూడా. చాలా. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. అయితే నాకో సందేహం. ఈ రకమైన స్వీయ స్పృహ, ఈ ఎరుక ఎప్పుడూ మంచిదేనా? హ్మ్. అంటే ప్రతి మాటను, ప్రతి పనిని ఇలా విశ్లేషించుకుంటూ ఉంటే ఒక రకమైన ఎనాలిసిస్ పెరాలిసిస్ రాదా? అతిగా ఆలోచిస్తూ ఏ పనీ చేయలేని పరిస్థితి. మంచి ప్రశ్న. అన్వికా జీవితం బయటకు మారలేనని మూలాల్లో ఉంది. కాని అది నమ్మడం కొంచెం కష్టంగా అనిపిస్తోంది. లోపల ఇంత పెద్ద తుఫాను రేగుతున్నప్పుడు బయటంతా ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిజానికి మన మూలాల్లో ఉన్న అత్యంత కీలకమైన వాక్యం దీనికి సమాధానం చెప్తుంది. అదేమిటి? ఎరుక బాధ్యతను తిరస్కరించదు, దాన్ని మరింత శుద్ధి చేస్తుంది. ఆ ఓకే. అంటే అవేర్నెస్ మనల్ని పనుల నుండి పారిపోయేలా చెయ్యదు, ఆ పనులను మరింత అర్థవంతంగా చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ లక్ష్యం 100% ఎప్పుడూ ఎరుకతో ఉండటం కాదు. అది అసాధ్యం కూడా. అసాధ్యం. ఇంకా చాలా అలసటను కలిగిస్తుంది కూడా. అసలు విషయమేంటంటే ఆ స్క్రిప్ట్ను పూర్తిగా పక్కన పడేయడం కాదు, ఆ స్క్రిప్టుకు నటుడితో పాటు దర్శకుడిని కూడా నువ్వే అని గుర్తించటం. ఎప్పుడు స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి, ఎప్పుడు సొంతంగా మాట్లాడాలి అనే నిర్ణయం మన చేతుల్లోకి తీసుకోవటం. సరిగ్గా అదే. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇది ఇంటెన్షనాలిటీ లేదా ఉద్దేశ్యపూర్వకంగా చేయటం గురించిన విషయం. అవును. ఆమె అప్పటికీ అదే కూతురు, అదే ఉద్యోగి. కాని ఇప్పుడు యాంత్రికంగా ఆ పనులు చేయడం లేదు. ప్రతిక్షణం ఆ పాత్రను పోషించాలని ఎంచుకుంటోంది. హ్మ్. ఒక రికార్డ్ చేసిన సందేశానికి, ఒక ప్రత్యక్ష సంభాషణకు మధ్య ఉన్న తేడాలాంటిది. సరైన పోలిక. బయట నుండి చూసేవారికి ఆమె పనుల్లో పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, కాని ఆ పనుల వెనుక ఉన్న అంతర్గత చోదక శక్తి మారింది. అలవాటు నుండి స్పృహకు. అవును, అది అలవాటు నుండి స్పృహకు మారింది. ఇది పైకి కనిపించకపోయినా ఆమెకు మాత్రం అది చాలా పెద్ద మార్పు. ఆమె మాటల్లో, చేతల్లో ఒక కొత్త లోతు, ఒక నిజాయితీ వచ్చి చేరతాయి. ఇతరులను సంతోషపెట్టడం కోసం కాకుండా తన అంతరాత్మకు నిజాయితీగా ఉండటం కోసం స్పందించడం మొదలుపెడుతుంది. ఖచ్చితంగా. అంటే ఆమె పాత్రలను గమనించడం మొదలుపెట్టాక ఆమె తీసుకునే నిర్ణయాలు అలవాటు నుండి కాకుండా ఒక స్పష్టత నుండి రావడం మొదలైంది. ఇది చాలా శక్తివంతమైన మార్పు కదా. చాలా. ఆమె తన జీవితంలో కేవలం ఒక ప్రేక్షకురాలిగా కాకుండా ఒక చురుకైన భాగస్వామిగా మారింది. దేని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, మన పాత్రలు మన బాధ్యతలను వివరిస్తాయి కాని మన అస్తిత్వాన్ని కాదు. అంటే మనం చేసే ఉద్యోగం మన బాధ్యత, కాని అదే మన పూర్తి గుర్తింపు కాదు. కరెక్ట్. రెండవది, అలవాటు చాలా నిశ్శబ్దంగా మన ఎరుక స్థానాన్ని ఆక్రమించగలదు. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. మూడవది, ఆ యాంత్రికతను ప్రశ్నించినప్పుడే నిజమైన స్పృహ మొదలవుతుంది. నేనిదెందుకు చేస్తున్నాను అని ఒక్క క్షణం ఆగి ఆలోచించినప్పుడు మనం ఆటోపైలట్ మోడ్ నుండి బయటకొస్తాం. కాబట్టి ముగింపులో మనం చూసిందేమిటంటే అన్విక కథ తన జీవితం నుండి పారిపోవడం గురించి కాదు. తన జీవితంలోనే తనకున్న బాధ్యతల మధ్యలోనే స్వేచ్ఛను కనుగొనడం గురించి. తన పాత్రలను ప్రశ్నించడం ద్వారా ఆమె వాటిని నాశనం చెయ్యలేదు, వాటిపై తిరిగి అధికారాన్ని సంపాదించుకుంది. అవును, ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక విషయం. మనం తరచుగా మన జీవితాలను మార్చుకోవడానికే మన పరిస్థితులను మార్చాలనుకుంటాం. కొత్త ఉద్యోగం, కొత్త ఊరు, కొత్త బంధాలు. అవును. కాని ఈరోజు మనం చూసిన మూలాలేం సూచిస్తున్నాయంటే అత్యంత లోతైన నిజమైన మార్పు బయట కాదు, లోపల మొదలవుతుంది. అది ఒక అద్దం ముందు నిలబడి మనల్ని మనం నిశ్శబ్దంగా వేసుకునే ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది. ఖచ్చితంగా. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన వదిలివెళ్తున్నాను. తప్పకుండా. మనం ఇప్పటివరకు ఇతరుల కోసం మనం పోషించే పాత్రల గురించి మాట్లాడుకున్నాం. మరి మన కోసం మనం పోషించుకునే పాత్ర సంగతేంటి? ఆసక్తికరంగా ఉంది. నేను చాలా క్రమశిక్షణగల వ్యక్తిని, నేను చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తాను, నేను ఎప్పుడూ తర్కబద్ధంగా ఉంటాను అని మన గురించి మనం కొన్ని కథలు చెప్పుకుంటాం కదా. అవును, సెల్ఫ్ నరేటివ్స్. అవి కూడా ఒక రకమైన స్క్రిప్ట్సేనా? ఒకవేళ వాటిని కూడా ప్రశ్నించడం మొదలుపెడితే అప్పుడేం జరుగుతుంది?